అన్న దయచేసి ఈ వీడియో చూడండి అన్న, ఎందుకంటే సోషల్ మీడియాలో పెడుతున్నా. మీరందరూ ఈ వీడియో చూసి నాకు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నాకు న్యాయం జరుగుతుందన్న. అందుకోసమే సోషల్ మీడియాలో పెడుతున్నా. అందరి ఆదరణ ఉంటే నేను చేసేది యుద్ధం పోలీసు వాళ్ళతోటి. అలాగైతేనే నాకు న్యాయం జరుగుతుంది. సోషల్ మీడియా ముందుకు వస్తేనే నాకు న్యాయం కలుగుతుంది. అందుకోసమే అన్న అందరినీ చూడమంటున్నా. న్యాయం అంటే అందరికీ ఒకేలాగా ఉండాలి. పోలీసులకు ఒక న్యాయం, సామాన్య ప్రజలకు ఒక న్యాయం. న్యాయం కావాలనే పోలీస్ స్టేషన్కి వెళ్తాము, కానీ న్యాయం అక్కడ జరగట్లేదు. వాళ్ళే పాపానికి పాల్పడుతున్నారు. బట్టలు విప్పి చూపించమనేది రైటా? అందులో సీసీ కెమెరాలో ఉందని చెప్పేసి మొత్తుకుంటున్నాను. ఎంత పాపం ఏం చేశారన్న మహిళలు? న్యాయం కోసం సోషల్ మీడియాని ఆశ్రయించామంటే మాకు ఎంతో అంత రేపు సొసైటీలో ఎదుర్కోవాలి కదా. ఎంత హిజ్జత్తో పని అది. అలాంటి సామాన్య మధ్యతరగతి లేడీస్కి కూడా కొంచెం న్యాయం జరగాలన్న. న్యాయం జరగాలంటే ఈ వీడియోని దయచేసి కొంచెం షేర్ చేయండి అన్న, మీకు ధర్మం ఉంటుంది. వీడియోని కొంచెం ఓపికగా చూసిన వాళ్ళు మీ బంధువులు, స్నేహితులు ఎవరన్నా ఉంటే కొంచెం షేర్ చేయండి అన్న. కోసం పోలీసులని, రాజకీయ నాయకులని, కొంచెం ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళని ఎదుర్కోవాలంటే ఇది సోషల్ మీడియా ఒకటే ప్లాట్ఫామ్ అనుకొని చెప్పేసి సోషల్ మీడియాలో పెడుతున్నాను అన్న.